యూట్యూబ్లో మీ పిల్లలు రాంగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫాలో అవుతున్నారా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. పిల్లలు యూట్యూబ్లో ఏదైతే చూస్తారో అది వాళ్ళ బ్రెయిన్ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది. నేను వీడియో తీస్తున్నట్టు కూడా ఆరుష్కి తెలియదు. ఈరోజు నాకు ఆరుష్కి ఒక చిన్న డిస్కషన్ జరిగింది. నేను ఆ ఛానల్ పేరు అవేమీ చెప్పను. బట్ ఓవరాల్గా అసలు అది చూస్తుంటే నేను అడిగాను, దానివల్ల యూజ్ ఏంటి? తను ఆ పని చేస్తున్నాడు కదా, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి, డబ్బుల కోసం అని. అంటే ఈరోజు చిన్నపిల్లల్ని ఇలాంటి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మిస్గైడ్ చేస్తున్నారు, చాలా రాంగ్ గైడ్ చేస్తున్నారు. అలాంటి టైంలో యాజ్ ఎ తల్లిదండ్రులుగా ఖచ్చితంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం కొన్ని క్వశ్చన్స్ అడగాలి. అది చూడొద్దు, ఆపేయి అని చెప్పి అన్న కానీ అది చూడడం వల్ల వాళ్ళకి యూజ్ ఏంటి, మీకు యూజ్ ఏంటి, అసలు ఆ యూట్యూబ్ ఛానల్ వల్ల మినిమం ఒక యూజ్ ఏంటి అనేది మనకి తెలియాలని చెప్పి ఇప్పుడు క్వశ్చన్స్ ఆరుష్ని అడిగిన వెంటనే కరెక్టే కదా నాన్న అని చెప్పి ఆ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఒక్క నిమిషం వీడియో తీస్తాను ఆరుష్, ఓకే, దాన్ని అన్ఇన్స్టాల్ చేసేసి ఓకే నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ పిల్లలు ఏదైనా ఒకటి రాంగ్ ఇది చూస్తుంటే యూట్యూబ్లో తల్లిదండ్రులుగా మనం వాళ్ళని రైట్గా గైడ్ చేయాల్సిన బాధ్యత అయితే మనం ఉంది. అందుకే నేను అంటాను, పిల్లలు ఏం చూస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో అనేది కనీసం కొంతవరకు కాకపోతే కొంతవరకు యాజ్ ఎ తల్లిదండ్రులుగా మనకు తెలియాలి. ఏమంటావు అరుష్, ఏమంటావు? ఇప్పుడు మనం అది చూసాం కదా, ఆ యూట్యూబ్ పేరు ఏం చెప్పొద్దు నువ్వు, ఓకే. ఇప్పుడు దానివల్ల అసలు ఏమైనా యూజ్ ఉందా? ఒక రాంగ్ పర్సెప్షన్లో బైక్లో అంత స్పీడ్గా వెళ్ళడం వల్ల 220, 230, 260 స్పీడ్లో తగిలితే ఏమవుద్ది? ప్రాణాలే పోతాయి. అలాంటివి చూడనప్పుడు మన బ్రెయిన్ కూడా మనం కూడా అలా చేయాలి అని అనిపిస్తుంది. ఓకే, రైట్? కరెక్టా రాంగా నువ్వే చెప్పాలి. ఓకే, ఇక నుంచి నీ ఇష్టం, నువ్వు ఆ వీడియోలో అయినా కూడా హ్యాపీగా చూసుకోవచ్చు. కానీ చూసే ముందు యూ హ్యావ్ టు డిసైడ్ దట్ ఇప్పుడు దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా, లేదు కనీసం ఎంటర్టైన్మెంట్ అయినా వస్తుందా అనేది చూడాలి. ఓకే, రైట్.